జీవితంలో చూడవలసిన పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచభూత క్షేత్రాలలో అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న మహాదేవుని పేరు అరుణాచలేశ్వరుడు. ఇక్కడ అరుణాచలేశ్వరుని దర్శనం అవ్వాలి అంటే అందుకు ఆ మహాదేవుని అనుమతి ఉంటేనే ఇక్కడికి వస్తారు అని అంటారు. అరుణాచలం తమిళనాడులో ఉంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం. అరుణాచలం తమిళనాడులో తిరువన్నమలైగా పిలుస్తారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. అరుణాచల పుణ్యక్షేత్రం శివుని ఆజ్ఞచే విశ్వకర్మచే నిర్మించబడింది అని, దీని చుట్టూ అరుణం అనే పొర నిర్మించబడింది అని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలం అంటే మనకు గుర్తొచ్చేది గిరి ప్రదర్శన. ఇక్కడ ప్రతి పౌర్ణమికి సాక్షాత్తు దేవతలందరూ గిరి ప్రదర్శన చేస్తారు అని అంటారు. అందుకే పౌర్ణమి వేళల్లో మాత్రం ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉంటారు. ఈ అరుణాచలంలో మొత్తం 4 రాజగోపురాలు ఉంటాయి. ఈ రాజగోపురాల వెనక ఇంకో 4 గోపురాలు ఉంటాయి. వీటన్నింటినీ దాటుకొని వెళ్ళిన తర్వాత ఆ అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. గిరి ప్రదర్శన రాజగోపురం నుండి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కర్పూరం వెలిగించి ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదర్శనలో మొదట ఇంద్రలింగం వస్తుంది. ఈ ఇంద్రలింగం దర్శనం అయిన తరువాత నడుచుకుంటూ వెళ్తే రమణ దీక్షితుల ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం దాటిన తరువాత మొదటి పూజ అందుకొని వినాయకుడి దర్శనం మనకు కలుగుతుంది. ఆ తరువాత యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం, లాస్ట్ కుబేరలింగం. ఈ లింగాలన్నింటినీ సాక్షాత్తు దేవతలందరూ ప్రతిష్ఠించారు. మనము వారు ప్రతిష్ఠించిన లింగాల దర్శనాన్ని అయితే మనం చేసుకోవచ్చు ఈ అరుణాచలంలో. ఏ కాకుండా ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి గిరి ప్రదర్శనలో. గిరి ప్రదర్శన మొదట చేసే వాళ్లకు నాదొక సలహా. ఈ గిరి ప్రదర్శన అనేది డే టైంలో అయితే స్టార్ట్ చేసుకోండి. అలా అయితేనే మీరు అక్కడ ఉన్న కొండని చూస్తూ గిరి ప్రదర్శన చేయగలరు. ఇంకా డే టైంలో అయితే టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క శివలింగం దర్శనం మనకు బాగా జరుగుతుంది. ఈ టైం అయితే గుళ్ళన్నీ క్లోజ్లో ఉంటాయి కాబట్టి మనము అక్కడ ఉన్న శివలింగాల దర్శనం అయితే మనకు జరగదు. కానీ మీరు డే టైంలో చేస్తే చాలా మంచిది. మేము ఈ గిరి ప్రదర్శన సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి మేము నైట్ టైం వెళ్తున్నాము. గిరి ప్రదర్శన టైం వచ్చేసి దాదాపు అంటే 4 నుంచి 4.5 hours పడుతుంది. మనం ఒకసారి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి ఎండ్ అవ్వటానికి. పౌర్ణమి రోజుల్లో అయితే చాలామంది జనాలు ఉంటారండి. ఆ టైంలో గిరి ప్రదర్శన కూడా చాలా లేట్ అవుతుంది. ఇక్కడ అరుణాచల కొండపైన చాలామంది సిద్ధులు మనకు కనపడకుండా ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత మనకు లాస్ట్ కనిపించేది ఇక మోక్ష మార్గము. ఈ మోక్ష మార్గంలో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా దూరి వస్తే ఇక్కడ దూరి వచ్చిన వాళ్ళకి మోక్షం లభిస్తుందని పురాణాల ప్రకారం ఇక్కడ చెప్తూ ఉంటారు. అందుకే ఈ గిరి ప్రదర్శనలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గం ద్వారా బయటికి వస్తుంటారు. ఇక్కడ రాత్రి పగలు అనే తేడా లేదు. ఎప్పుడైనా ఎవరైనా గిరి ప్రదర్శన చేయవచ్చు. అయితే చెప్పులు లేకుండా గిరి ప్రదర్శన చేయాలి. అలా చెయ్యలేని వాళ్ళు కాళ్ళకి సాక్సులు వేసుకొని అయితే గిరి ప్రదర్శన చేస్తారు. ఇక్కడ ప్రతి చోట ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యాప్ అయితే ఉంటుంది. మనం ఎక్కడున్నామో ఇంకా ఎంత దూరం ఉంది అనేసి. మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరికి వస్తే మన గిరి ప్రదర్శన పూర్తయినట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.